10వ వచనం నుండి ధ్యానం చేసుకుందాం. యుద్ధము చేయుటకు మీరు ఒక పురము మీదికి సమీపించినప్పుడు సమాధానము నిమిత్తం రాయబారాన్ని పంపవలను. సమాధానమని అది నీకు ఉత్తరమిచ్చి గుమ్మములను తెరిచిన ఎడల దానిలో ఉన్న జనులందరూ నీకు పన్ను చెల్లించి నీ దాసులగుదురు. అది మీతో సమాధాన పడక యుద్ధమే మంచిదని ఎంచిన ఎడల దానిని ముట్టడి వేయుడి. నీ దేవుడైన యెహోవా దాన్ని నీకు అప్పగించినప్పుడు దానిలో ఉన్న మగవాళ్ళందరినీ కత్తివాత హతము చేసేయాలి. అయితే స్త్రీలను, చిన్నవారిని, పశువులను, పురంలో ఉన్నది యావత్తును, దాని కొల్ల సొమ్మంతటిని నీవు తీసుకొనవచ్చును. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన నీ శత్రువుల కొల్ల సొమ్మును నీవు అనుభవించుదువు. ఇక్కడ చూడండి, ఇప్పుడు యుద్ధానికి వెళ్ళడానికి వీళ్ళొక పట్టణం మీదకి వెళ్తూ ఉన్నారు. అవునా? చాలా పట్టణాలు యోర్దానికి యువతల జయించారు. యోర్దానికి యువతల చాలా పట్టణాలు జయించారు. ఇప్పుడు ఒక పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎవ్వరు కూడా డైరెక్ట్గా యుద్ధం చేయడానికి వీల్లేదు. అది ఒక కట్టడ, రాజుగారికి ఇచ్చిన కట్టడలలో కూడా ఒక కట్టడ ఏంటంటే ఖచ్చితంగా ముందు సమాధానం కొరకు పంపాలి. ఏంటండి? సమాధానపడి మాకు వెళ్ళడానికి అవకాశం ఇస్తారా లేదా? మోషే కూడా అలాగే చేశాడా లేదా? ఎదోమీయులకి, మోయాబీయుల దేశం గుండా వెళుతూ ఉన్నప్పుడు ముందు ఏం చేశాడు? సమాధానంగా మేము మీ దేశంలో నుంచి వెళ్తాం, మా నీళ్ళే మేము తాగుతాం, మా భోజనమే మేము చేస్తాం, ఏదైనా మేము అవసరమే కొనుక్కున్నా మేము డబ్బులు ఇస్తాము అని సమాధాన వార్త పంపించాడు. ఎందుకంటే ఇంత విస్తారమైన సైన్యం ఒక దేశం గుండా వెళ్ళాలి అంటే వాళ్ళేమనుకుంటారు? యుద్ధానికి వచ్చేస్తున్నారు, మమ్మల్ని అంతా దోచుకుంటారు అనుకుంటారు. కాబట్టి ఎక్కడ వెళ్ళినా, ఏ పట్టణం మీదకి వెళ్ళినా, ఎలా వెళ్ళినా యుద్ధానికి వెళ్ళేటప్పుడు ముందు సమాధానము కొరకు రాయబారం పంపాలి. ముందు సమాధానం కొరకు రాయబారం పంపాలి. ఒకవేళ సమాధానమని వాళ్ళు కూడా, అయ్యా మేము కూడా సమాధాన పడతాం, యుద్ధం ఏం వద్దు, మీరు ఎలా వెళ్ళాలనుకుంటున్నారో వెళ్ళండి అని సమాధాన పడినట్లయితే వాళ్ళు ఏమవుతారు చెప్పండి? వీరికి పన్ను చెల్లించి దాసులు అవుతారు. ఎవరికి దాసులు అవ్వాలి? ఇజ్రాయేలీలకి దాసులు అవ్వాలి. వీరికి పన్ను చెల్లించాలి. వీరు దానిని స్వాధీనం చేసుకుంటారు. నా అధికారం అంతా నాదుంది, నేను నీకెందుకు పన్ను చెల్లించాలి, నీకెందుకు దాసులం కావాలి, సమాధానం లేదు, యుద్ధమే చేద్దామని అనుకున్నాడు అనుకోండి, ఏం చేయాల్సిందే? వీళ్ళు పోయి యుద్ధం చేయాల్సిందే. దాన్ని సమస్తము కూడా మగవాళ్ళందరినీ కూడా చంపేయాల్సిందే. అయితే స్త్రీలను, చిన్నవాళ్ళని, పశువులని మాత్రము వీళ్ళు తీసుకొని మరి ఇజ్రాయేలీల యొక్క సమాజంలో చేర్చుకోవడానికి అవకాశం ఉంది. అయితే వారి యొక్క కొల్ల సొమ్ము అంతా కూడా వీళ్ళు అనుభవిస్తారు. ఏం చెప్పండి? వాళ్ళకు ఉన్నదంతా కూడా వీళ్ళు తీసుకొని అయితే పురుషులని మాత్రం ఖచ్చితంగా చంపేయాల్సిందే. కాబట్టి చూడండి, ఈరోజు యుద్ధానికి వెళ్ళేటప్పుడు కూడా ముందు సమాధానాన్ని కోరుకోవడానికి దేవుడు రాయబారం పంపమని చెప్తా ఉన్నాడు. చూడండి, మనం మనుషులు చేసిన పాపాన్ని బట్టి మరి ఈ లోకం మీద కూడా ఉగ్రత రావాల్సింది. అవునా లేదా? ఉగ్రత రావాల్సిందని డైరెక్ట్గా దేవుడు ఉగ్రత పంపించాడా? ఏం చేశాడు? ముందు రాబోయే ఉగ్రత నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోమని జలప్రలయం సమయంలో కూడా దేవుడు ఏం చేశాడు? 120 సంవత్సరాలు దేవుడు ఏం చేశాడు? నోవహు ద్వారా సువార్తమానం ప్రకటించబడింది. నోవహు ద్వారా సువార్త ప్రకటించబడింది. అంటే నోవహు ద్వారా రాయబారం పంపించాడు. ఇప్పుడు అదే రీతిగా నీనెవె పట్టణం మీద కూడా ఉగ్రత రాబోతుందని దేవుడు తెలియజేసినప్పుడు డైరెక్ట్గా ఉగ్రత పంపించాడా? యోనా ద్వారా రాయబారం పంపించాడు. ఏమంటారు చెప్పండి? రాయబారం, సమాధాన సువార్త, దాన్నే ఏమంటారంటే సమాధాన సువార్తని పంపించాడు. వాళ్ళు మారు మనసు పొందినప్పుడు ఉగ్రత రాకుండా కాపాడబడ్డారు. ఎవరైతే మరి మారు మనసు పొందలేదో సొదొమ పట్టణం దగ్గరికి కూడా 2 మనుషులను పంపించాడు. కానీ అసలు అక్కడ దానికి సమాధానానికి అక్కడ అవకాశం లేదు. కాబట్టి ఆ పట్టణం అంతా కూడా ఉగ్రత పాలైపోయింది. అలాగే చూడండి, ఈరోజు మరి మనుషులు కూడా పాపము చేసినప్పుడు ఈ లోకం మీదకి ఉగ్రత రావాల్సినప్పుడు మరి దేవుడు ఏం చేశాడు? ఉగ్రతని పంపించకుండా ముందు సమాధానకర్త అయిన యేసు ప్రభువుని రాయబారిగా పంపించాడు ఈ లోకానికి. ఏం చేశాడు చెప్పండి? సమాధానకర్త అయిన యేసయ్యని ఈ లోకానికి రాయబారిగా పంపించాడు. ఏమని ప్రకటించాడు? పరలోక రాజ్యం సమీపించి ఉంది, మీరు మారు మనసు పొందండి, రక్షణ పొందండి. ఎందుకంటే ఆ మారు మనసు పొందకపోతే, రక్షణ పొందకపోతే, మీరు పరలోకానికి వెళ్ళకపోతే ఈ లోకం మీదకి రాబోయే ఉగ్రతలో మీరు నశించిపోతారు, లేదా నరకానికి వెళ్ళిపోతారు. అంటే నరకం అనే ఉగ్రత నుండి మనం తప్పించబడాలి, ఈ లోకం మీదకి రాబోయే ఉగ్రత నుండి తప్పించబడాలని దేవుడు సమాధానకర్త అయిన దేవుణ్ణి, యేసు ప్రభువుని ఈ లోకానికి పంపించాడు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? ఈ లోకం మీదకి ఉగ్రత రాబోతుంది కాబట్టి ఆ ఉగ్రతలో ఎవరో నశించిపోకూడదని మనము కూడా రాయబారులంగా పనిచేయాలి, సమాధాన సువార్తను ప్రకటించాలి. ప్రతి ఒక్కరికి ఏం చేయాలి చెప్పండి?
సువార్తను ప్రకటించడం అంటే ఏంటి? సమాధానం ప్రకటించడం. దేవునితో సమాధాన పడండి. ఈ లోకం మీదకి ఉగ్రత రాబోతుంది. యేసు ప్రభువుని నమ్ముకుంటే, ఆయనతో మీరు సమాధాన పడితే ఆ ఉగ్రత మీ మీదకి రాదు. నరక శిక్షను మీరు తప్పించుకుంటారు. ఆ లోకం మీదకి రాబోయే ఉగ్రతలో మరి మీరు కాపాడబడతారు అని మనందరము కూడా ఇప్పుడు ఏమవ్వాలి చెప్పండి? రాయబారులముగా, దేవుని పక్షముగా, దేవుని పత్రికలను పట్టుకొని రాయబారులంగా పనిచేయాలి. అది ప్రతి క్రైస్తవుడి బాధ్యత. అది ప్రతి క్రైస్తవుడి బాధ్యత. పౌలు అంటాడు, నేను రాయబారిగా వచ్చాను ఈ లోకానికి అంటాడు. మనందరం కూడా దేవుడు మనందరినీ ఎందుకు ఏర్పరచుకున్నాడు చెప్పండి? అందరినీ సమాధాన సువార్తను ప్రకటించాలి. ముందు మీరు సమాధాన వార్తను ప్రకటించండి. వాళ్ళు సమాధాన పడితే సరి, లేకపోతే యుద్ధము ఎలాగైనా జరిగేదే. ఎందుకంటే మన పోరాటము మరి మనం పోరాడుతూ ఉన్నప్పుడు ఆ యొక్క పోరాటంలో వారందరినీ కూడా కాపాడే బాధ్యత మన పైన ఉంది. ఒకవేళ వాళ్ళు సమాధానంతో ఆ సువార్తను అంగీకరించినట్లయితే సరే, వాళ్ళు గుమ్మములను తెరిచిన ఎడల వాళ్ళందరూ క్రీస్తుకి దాసులవుతారు. మనం దేవునికి దాసులమైనట్టుగా దేవునికి దాసులవుతారు. ఒకవేళ వాళ్ళు సమాధాన పడకుండా ఉగ్రత అయినా మంచిదే, మేము ఇలాగే ఉంటాం అని దేవునితో యుద్ధానికి వాళ్ళు సిద్ధపడ్డట్లయితే వాళ్ళు ఏమవుతారు చెప్పండి? అంత్య దినములలో మరి ఆ యొక్క ఉగ్రతలో వాళ్ళు హతము చేయబడే వారిగా ఉంటారు. లూకాసు వార్త 19వ అధ్యాయము 14వ వచనం చదవండి. ఇవే సంగతులని లూకాసు వార్తలో యేసు ప్రభుల వాళ్ళు ఈ ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం అంతా లూకాసు వార్తలో యేసు ప్రభుల వాళ్ళు మళ్ళీ రాకడకి గుర్తుగా చెప్తా ఉన్నాడు. లూకా 19:14 అతనికి ఇష్టం లేదని అతని వెనక రాయబారము పంపిరి. 27వ వచనం చదవండి చివరిది. మరియు నేను తమ్మును ఏలుటకు ఇష్టం లేని నా శత్రువులను చూడండి. ఇదే రెండవ రాకడలో జరగబోయే సంగతి. ఇక్కడ పరలోక రాజ్యం గురించి చెప్తా ఉంది. పరలోక రాజ్యం సమీపంగా ఉందని దేవుడు మరి గ్రహించి ఒక ఉపమానం చెప్పాడంట. వారు రాజకుమారుడు ఒక రాజ్యం సంపాదించుకొని రావాలని దూరదేశానికి ప్రయాణమై వెళ్ళిపోయి వెళుతూ 10 మందిని పిలిచి ఏం చేశారంట? 10 మినాలను ఇచ్చేశారంట. ఏం చేశారంట? 10 మినాలను వారికి ఇచ్చేసి, నేను వచ్చే వరకు మీరు వ్యాపారం చెయ్యండి అని ఆయన వెళ్ళిపోయారు. ఇప్పుడు యేసు ప్రభుల వారు వచ్చారు, సమాధాన సువార్తను ప్రకటించారు, అందరికీ ఇవ్వాల్సిన తలాంతులు ఇచ్చేసి వెళ్ళిపోయారు. పరిశుద్ధ రక్షణ అనే వరము, పరిశుద్ధాత్మ అనే వరము, కృపావరాలనే వరాలని ఆయన ఇచ్చి ఏం చేశాడు చెప్పండి? రాజకుమారుడు, ఎవరు మన రాజు? యేసయ్య, మళ్ళీ దూరదేశానికి వెళ్ళిపోయాడు. నేను వచ్చే వరకు వీటితో మీరు వ్యాపారం చేయండి, వీటిని రెండింతలుగా మరి మీరు చేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు. అయితే అతన్ని వెళ్ళిపోగానే అక్కడ జరిగిన ఒక ఉపమానం సంగతి చెప్తా ఉన్నారు. ఆయన రాజకుమారుడు వెళ్ళిపోగానే ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ యేసు అతన్ని ద్వేషించి ఏం చేశారంట? నువ్వు మమ్మల్ని ఏలడం మాకు ఇష్టం లేదని వెనక రాయబారం పంపించారంట. రాయబారం పంపించడం అంటే ఒక వ్యక్తితో ఒక వర్తమానాన్ని పంపించారంట. ఏంటి? నువ్వు మాకు రాజుగా ఉండడం మాకు ఇష్టం లేదు, నువ్వు మాకు రాజుగా ఉండడము ఇష్టం లేదని వర్తమానం పంపించారు. ఆయన వర్తమానం పంపించినా కూడా ఆయన రాజే కాబట్టి తిరిగి రాక తప్పదు. రెండవసారి వచ్చేసాడు ఆయన. రెండవ రాకడ వచ్చేసింది. వచ్చాక అందరినీ అడిగాడు, నేను మీకు ఇచ్చిన తలాంతులను మీరు ఏమేం చేశారు అని అడిగినప్పుడు వారందరూ కూడా ఏం చేశారంట? ఇచ్చిన వాళ్ళు కొద్దిమంది మేము ఎన్ని తలాంతులు ఇచ్చారో వాళ్ళవన్నీ సంపాదించనే వాళ్ళకి ఇచ్చారు. అయితే ఒక వ్యక్తి మాత్రం ఏం చేశాడంట? మరి ఒకడు వచ్చి వాడు భూమిలో దాచిపెట్టాడు. ఆ దాచిపెట్టిన దానిని బట్టి, ఎందుకు? కొద్దిమంది ద్వేషించే వాళ్ళు ఉన్నారు కదా దేవుడిని, కాబట్టి దానిని దాచిపెట్టినప్పుడు ఆ యొక్క దేవుని యొక్క రాకడ సమయంలో ఏమని చేస్తున్నాడు? ఎవరైతే యేసు ప్రభు వారిని ఏలడం ఇష్టం లేని వారు ఉన్నారో వారందరినీ తీసుకొని వచ్చి నా ఎదుట సంహరించుడని వారితోటి చెప్పాడంట. అంటే దేవుడు రాజుగా ఉండడానికి ఇష్టపడని వాళ్ళు, యేసు ప్రభు ఈ భూమిని ఏలడానికి ఇష్టపడని వాళ్ళందరికీ జరిగే పరిస్థితి ఏంటి చెప్పండి? దేవుని యొక్క రాకడలో వారందరూ కూడా చనిపోతారు. అంటే తీర్పు దినాన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు చెప్పండి?
నరకానికే వెళ్ళిపోతారు. అంటే అక్కడ సమాధాన సువార్తను అంగీకరించని వారికి ఎటువంటి కత్తి వాత ఏ రీతిగా అయితే వారు హతము చేయబడతారో, దేవుని రాకడలో దేవుని సువార్తను అంగీకరించని వారందరికీ కూడా ఆయన యొక్క రెండవ రాకడలో తీర్పు దినమున వాళ్ళందరూ కూడా నాశనానికే వెళతారు. ఎందుకంటే యేసు ప్రభు వారిని ఏలడానికి వారు ఇష్టపడట్లేదు. ఇప్పుడు మనందరము ఎవరి అధికారంలో ఉన్నాం? రాజైన యేసయ్య అధికారంలో ఉన్నాం. ఆయన మన రాజు. ఆయన అధికారానికి మనం లోబడాలి. ఆయన ఏం చెప్పితే అదే చేయాల్సిందే. రాజాజ్ఞని మనం ఏం చేయాలి చెప్పండి? రాజాజ్ఞ పాటించకపోతే ఏమైద్ది? ఈ భూలోకంలో చాలా శిక్షలు ఉన్నాయి. ఇప్పుడు మనం కృప కింద ఉన్నాం కాబట్టి ఆ కృప మనల్ని కాపాడుతూ ఉంది కాబట్టి మనకి ఏం లేదు చెప్పండి, భయం లేదు. పాత నిబంధన ధర్మశాస్త్రంలో ఉన్నట్లు వెంటనే ఆ శిక్షలు వచ్చి ఉంటే మనం భయపడేవాళ్ళం. కానీ ఈ రాజు కనికరము గల రాజు, సాత్వికుడైన రాజు, దీనుడైన రాజుగా ఆయన మన కొరకు వచ్చాడు. దయాళుడైన రాజుగా మనకు అంటే మన పైన కనికరం చూపిస్తూ, జాలి దయ చూపిస్తూ, శిక్షించకుండా మనల్ని కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి మనకి భయం లేదు. కానీ రాజుగారి యొక్క ఏలుబడిలో ఉండడానికి ఎవరైతే ఇష్టపడరో వాళ్ళందరూ ఏమైపోతారు చెప్పండి? రేపు చంపేటప్పుడు వాళ్ళు మనల్ని అడుగుతారు, నాకెందుకు ఈ సమాధాన సువార్త చెప్పలేదు, నాకెందుకు చెప్పలేదు అని వాళ్ళు మనల్ని అడగకుండా ముందు మనమే ఏం చేయాలి చెప్పండి? వారికి ఆ సువార్తను ప్రకటించే వారముగా ఉండాలి. కాబట్టి చూడండి, ప్రతిదీ కూడా ఇందులో ఈ ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయంలో ఉన్న చాలా అంశాలు లూకా సువార్తతో ముడివేయబడి ఉన్నాయి. లూకా సువార్త 14వ అధ్యాయము 19వ అధ్యాయంతో ముడివేయబడి ఉన్నాయి. లూకా 14:31 కూడా చదవండి, దీని గురించి ఉంటుంది. అదే లూకా 14:31. దంతయు విడిచిపెట్టని వాడు చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? ఒక రాజు యుద్ధానికి వచ్చేటప్పుడు కూడా మరి ఒక రాజుగారు యుద్ధానికి మీ మీదకి వస్తున్నామని ఒక వర్తమానం పంపించినప్పుడు అతడు ఎంత సైన్యంతో వస్తున్నాడు, అతన్ని ఎదిరించే శక్తి నాకు లేదు, అతని ముందు నిలబడితే నేను చచ్చిపోవలసిందే అని ఒకవేళ ఈ వ్యక్తి అనుకుంటే ముందు కూర్చొని ఆలోచిస్తాడా లేదా? ముందు కూర్చొని ఏం చేస్తాడు? నేను అతన్ని జయించగలనా లేదా నేను ఓడిపోతానా అని ముందు కూర్చొని ఆలోచించుకుంటాడు. ఆలోచించుకున్న తర్వాత ఒకవేళ శక్తి లేదనుకోండి, అమ్మో నేను ఎట్లాగైనా ఓడిపోతా, ఆ రాజుగారు వచ్చి నేను చంపకముందే దాసుడిగానన్నా కొంతకాలం నేను బ్రతుకుతా, అతనికి దాసుడుగా ఉంటూ కూడా నేను బ్రతుకుతాను అని ఆ రాజుగారు దూరంగా ఉన్నప్పుడే ఏం చేస్తాడంటే అతనితోటి సమాధానం చేసుకుంటాడు. అతనితోటి ఇప్పుడు ఇక్కడ చెప్పింది కూడా అదే కదా, ద్వితీయోపదేశకాండంలో చెప్పింది కూడా అదే. అందుకని ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. ఇప్పుడు మనందరం యేసు ప్రభు శిష్యులుగా ఉన్నాం, అవునా? యేసు ప్రభువుతో పోరాడే శక్తి మనకి లేదు. ఆయన రాకడలో తీర్పు దినాన ఆయన ముందు నిలబడే శక్తి కూడా మనకి లేదు. ఆయన ముందు నిలబడే ధైర్యం ఎక్కడుంది చెప్పండి? మనకి ఒక పాపిగా దోషులముగా ఆయన ముందు నిలబడే శక్తి మనకి లేదు. కాబట్టి ఆయన దూరంగా ఉన్నప్పుడే, అంటే ఆయన రాకడ ఇంకా రాకమునిపే, ఇక్కడ మనం సజీవులంగా ఉన్నప్పుడే మనం ఏం చేయాలా? ప్రతిరోజు దేవునితో సమాధాన పడాలి. మనం చేసిన ప్రతి తప్పును బట్టి, ప్రతి పాపమును బట్టి, ప్రతి చెడుతనమును బట్టి ప్రతిరోజు ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? దేవునితో సమాధాన పడాలి. దేవునితో సమాధాన పడడం అంటే మన పాపాలని ఒప్పుకొని విడిచిపెట్టేయడమే. ఏం చెప్పండి? పాపాన్ని ఒప్పుకొని, ఈరోజు మనం ఎంత బోధిస్తున్నా కూడా మనం కఠినంగా ఉన్నాం అనుకోండి, నాలో ఏ తప్పు లేదు, నేను బాగానే ఉన్నా, కఠినంగా ఉన్నా. ఇప్పుడు మేము రాయబారం చేస్తున్నాం, దేవుని గురించిన వర్తమానాన్ని తీసుకొచ్చి మీకు ఏం చేస్తున్నాం? అమ్మ సమాధాన పడండి, మీలో ఉన్న పొరపాట్లు ఒప్పుకోండి, మీలో ఉన్న చెడుతనాన్ని ఒప్పుకోండి, మీలో ఉన్న తిరుగుబాటుతత్వాన్ని ఒప్పుకోండి. ఇవన్నీ మనలో ఉండకూడదు. ఉంటే మనం తీర్పులోనికి వెళ్తాం, ఆయన ముందు నిలబడాల్సి ఉంటుంది అని మేము ఏం చేస్తున్నాం చెప్పండి? మీకు రాయబార పత్రిక చదివి వినిపిస్తున్నాం. రాయబార పత్రికను ఒక వర్తమానం రాసిస్తాడు కదా రాజుగారు, ఆ రాయబార పత్రికను చదివి మీకు వినపడుతున్నాం. ఆ పత్రిక చదివినాక కూడా మనం అలాగే మొండితనంగా ఉన్నట్లయితే చివరికి ఆయన రాకడలో అసలు వీడు నా శిష్యుడు కానీ కాడంటాడంట దేవుడు. నువ్వెవరో నాకు తెలవదు అంటాడు.
చివరికి ఏమంటాడు చెప్పండి దేవుడు, నువ్వెవరో నాకు తెలియదు, అందుకే మీకు కలిగినదంతయు విడిచిపెట్టకపోతే నా నామము నిమిత్తము భూమినైనను అక్క చెల్లెలనైనను అన్నదమ్ములనైనను తల్లినైనను తండ్రినైనను భార్యనైనను విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానే కాడన్నాడు. దేవుని కొరకు మనం అన్నీ విడిచిపెట్టగలుగుతున్నామా? సమాధాన పడాలి దేవునితో, దేవుని ఆజ్ఞకి మరి మనము లోబడే వారిగా ఉండాలి. కాబట్టి చూడండి, అక్కడ సమాధాన సువార్తని ప్రకటించాలి, మనం సమాధాన పడాలి. సమాధాన సువార్తను ప్రకటించి ఉగ్రత రాబోతుంది. ఆ ఉగ్రత నుండి ఒక రాజుగారు, రాజులకి రాజు ప్రభువులకి ప్రభు అయిన యేసయ్య రెండవసారి రాబోతున్నాడు. ఆయన రాజదండముతో ఈసారి తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. న్యాయాధిపతిగా రాబోతూ ఉన్నాడు. ఆయన న్యాయపీఠం ముందు కూర్చున్నప్పుడు ఈసారి ఆయన దండనకి పాత్రులమయ్యే వారంగా ఉంటాం. మొదటిసారి వచ్చేసాడు కనికరముతో సాత్వికముతో దీనుడిగా వచ్చి ఇంకా కృప చూపిస్తున్నాడు. ఈసారి వచ్చేటప్పుడు కృపామయుడిగా రాడు. ఇంకా ఆయన డైరెక్ట్ దండించడానికే వస్తూ ఉంటాడు. ఆయన ఖడ్గం పట్టుకొని వస్తూ ఉంటాడు, చేత ఖడ్గం పట్టుకొని ఆయన వచ్చినప్పుడు ఆయన ముందు, ఆయన ఖడ్గం పట్టుకుని నిలబడ్డప్పుడు ఆయన ముందు నిలబడే శక్తి మనకుందా? కాబట్టి ఇప్పుడే సమాధాన పడాలి, మనం సమాధాన పడాలి. ఈ సమాధాన వార్తని ఈ లోకంలో యేసు ప్రభు తెలియని వారందరికీ మనం ప్రకటించాలి. ఏం చేయాలి చెప్పండి? అందరికీ ప్రకటించాలి. అక్కడేమో కనానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు చేయవలసిన సంగతులన్నీ కూడా చెబుతూ ఉన్నారు. కాబట్టి అక్కడ ఏమంటున్నారు 18వ వచనంలో మరి మనం చూసుకున్నట్లయితే, ఈ జనముల పురములు కాక నీకు బహు దూరముగా ఉండిన సమస్త పురములకు మాత్రమే ఇలాగ నువ్వు చేయవలను. అయితే నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకు ఇచ్చిన ఈ జనముల పురములలో ఊపిరి గల దేనిని బ్రతకనియొద్దంట. చూడండి, సమాధానానికి లోబడని వాళ్ళు, ఎంత ఊపిరి ఉన్న ఎవ్వరు కూడా బ్రతకడానికి వీలు లేదు. మేము యుద్ధమే కావాలనుకుంటున్నారు వాళ్ళు. అనగా హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, ఎబీసీయులు అని వారు తమ దేవతల విషయమై చేసిన సమస్త హేయ కృత్యముల రీతిగా మీరు చేసి నీ దేవుడైన యెహోవాకు విరోధంగా పాపము చేయుటకు వారు మీకు నేర్పకుండానట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన ప్రకారముగా వారిని నిర్మూలము. ఎందుకు వాళ్ళు ఉంటే వాళ్ళని ఎందుకు నిర్మూలన చేయమన్నారు? అందరినీ వాళ్ళు ఉంటే వాళ్ళు ఏ అయితే విగ్రహారాధన పాపం చేస్తున్నారో అవన్నీ మీకు నేర్పిస్తారు. కాబట్టి మీ దేశంలో వాళ్ళెవ్వరూ కూడా ఉండడానికి వీలు లేదు. నీవు ఒక పురమును లోపరుచుకున్నట్టు దాని మీద యుద్ధం చేయొచ్చు. అనేక దినములు ముట్టడి వేయినప్పుడు దాని చెట్లు గొడ్డలి చేత పాడు చేయకూడదు. వాటి పండ్లు తినవచ్చును కానీ వాటిని నరికి వేయకూడదు. వాటిని ముట్టడించుటకు పొలములోని చెట్లు నరులా, అట్టి చెట్లను నీవు కొట్టడానికి వీలు లేదు. చూడండి, ఇప్పుడు చాలా రోజులైంది ఆ పట్టణంలో అందరినీ కూడా ముట్టడి వేస్తున్నారు, ఇల్లు కొడుతున్నారు, ఆ పురుషులందరినీ చంపేస్తున్నారు, వాళ్ళకున్నదంతా దోచుకుంటున్నారు. అయితే అక్కడ ఇంకొక ఆజ్ఞ ఇచ్చాడు, చెట్లు మాత్రం పాడు చేయొద్దు. ఏం పాడు చేయొద్దు? వాటి పండ్లను తినండి చక్కగా, ఎందుకంటే పండ్లన్నీ కూడా అవి తినడానికి ఉపయోగపడేవి. కాబట్టి పండ్లు మీరు తినండి, కానీ చెట్లను మాత్రం నరికివేయడానికి వీలు లేదు. ఎందుకంటే మనుషులని అక్కడ ఎందుకు చంపమన్నాడంటే వారి యొక్క పాపాన్ని వీరికి చేయడానికి నేర్పిస్తారు. వారి యొక్క పాపాన్ని చేయమని వీరికి నేర్పిస్తారు కాబట్టి వాళ్ళని చంపమన్నారు. ఇప్పుడు చెట్లను నరకడానికి అవసరం ఏంటి? చెట్లు ఏమన్నా పాపం చేయమని ప్రేరేపిస్తాయా? అందుకని చెట్లు ఏమన్నా నరులా? చెట్లు ఏమన్నా మనుషులా పాపం చేయడానికి ప్రేరేపించడానికి? కాబట్టి నువ్వు చెట్లను కొనడానికి వీలు లేదు. చెట్లు తినదగిన ఫలములు ఇచ్చినవి కావాలని వెరుగుతే వాటిని పాడు చేయండి. అంటే ఫలము లేని చెట్లను మాత్రం, ఏ చెట్లకి పండ్లు లేవో వాటిని మాత్రం ఖచ్చితంగా నరికేయండి. నీతో యుద్ధము చేయ పురము పడు వరకు వాటితో దానికి ఎదురుగా ముట్టడి దిబ్బ కట్టవచ్చును. ఆ చెట్లను నరికేసి వాటితోటి ముట్టడి దిబ్బల్లాగా మీరు కట్టుకోండి. అవి ఏ చెట్లతోటి? ఫలములు లేని చెట్లతో. చివరికి ఫలములు లేని చెట్లు దేనికి పనికి వస్తున్నాయి చెప్పండి? ముట్టడి వేయడానికి ముట్టడి దిబ్బ కట్టుకుంటారు కదా ఎత్తుగా, అలాగ కట్టుకోవడానికి మీరు వాటిని ఉపయోగించుకోండి. కానీ పండ్లు ఉన్న చెట్లను మాత్రం కట్టడానికి వీలు లేదు. కాబట్టి చూడండి, మరి యొక్క 20వ అధ్యాయంలో అంతా కూడా ఒక దేశాన్ని స్వతంత్రించుకోవాలి అంటే కూడా ఏ రీతిగా దాన్ని స్వతంత్రించుకోవాలో అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఈరోజు మనం కూడా ఆత్మ ఫలాలు ఫలించని వారిగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడు చెప్పండి? ఆయన యొక్క 2వ రాకడలో తన సైన్యాన్ని పంపి అందరినీ కూడా నశింపచేసేవారిగా ఉంటాడు. ఫలములు ఇవ్వని ప్రతి చెట్టు కూడా నరకబడి అగ్నిలో పారవేయబడును అన్నట్లుగా మరి మనం కూడా నశించిపోయేవారిగా ఉంటాం. కానీ ఫలించేవారిగా ఉంటే అవి చంపివేయబడకుండా నిలబడే గుంపులో ఉంటాయి. అవి నిలబడే గుంపులో ఉంటాయి. ఇర్మియా గ్రంథము 6:6 చదవండి. ఈ పట్టణము కేవలము అన్యాయమును అనుసరించి
చూడండి, అక్కడ సమాధాన వార్తకి లోబడకపోవడం వల్ల ఆ పట్టణం నాశనమైపోయింది. అంతేకాకుండా పట్టణంలో ఉన్న చెట్లు కూడా మరి ఫలాలు లేకపోవడం వల్ల ఆ చెట్లు కూడా నాశనం అయిపోయింది. ఇక్కడ యెరూషలేము గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? ఈ చెట్లను నరికి యెరూషలేమునకు ఎదురుగా ముట్టడి దిబ్బ కట్టుడి. ఈ పట్టణము కేవలము అన్యాయమును అనుసరించి నడుచున్నది కనుక శిక్ష నొందవలసి వచ్చెను. ఈ యొక్క ఫలాలైన చెట్లన్నీ నరికి ఏం చేస్తూ ఉన్నాడంట? యెరూషలేముకు ఎదురుగా ముట్టడి దిబ్బ కట్టేశాడంట. అంటే శత్రువు అక్కడ ఎదురుగా కూర్చోవడానికి అవసరమైన ముట్టడి దిబ్బని కట్టివేయడానికి. ఎందుకంటే ఈ పట్టణము అన్యాయమును అనుసరించి నడుచున్నది కనుక శిక్ష నొందవలసి వచ్చెను. అంటే ఒక పట్టణము అన్యాయముతో నిండిపోయింది, శిక్షకి పాత్రులుగా ఉంది, చెట్లు నరికివేయబడతా ఉన్నాయి, ముట్టడపు దిబ్బ, ఆ యొక్క పట్టణం యొక్క దిబ్బ, ఆ ముట్టడి దిబ్బ వేయబడతా ఉంది అన్నప్పుడు మనం ఎంత జాగ్రత్త కలిగి ఉండాలి? బాబోయ్, నేను ఈ అన్యాయం నుంచి విడుదల పొందాలి, ఈ పాపాన్ని విడిచిపెట్టాలి, ఈ శిక్షకి ఈ శిక్ష నుండి నేను తప్పించుకోవాలి అని మరి చేసిన పాపమంతా కూడా అక్కడ రాయబడి ఉంది. కాబట్టి నేను నీ యొద్ద నుండి తొలగింపబడకుండానట్లు, నేను నిన్ను నిర్మానుష్య ప్రదేశముగా చేయకుండానట్లు శిక్షకి లోబడము. ఈరోజు మనము దేవుని యొక్క వాక్యానికి, శిక్షకి లోబడడానికి మనం ఇష్టపడట్లేదు. ఏదైనా సరి చేసుకోవాలంటే సరి చేసుకోవడానికి ఏమవుతుందని చెప్పండి? లోబడకపోతే గనక యెరూషలేము ముందు ముట్టడి దిబ్బ ఏ రీతిగా అయితే వేశాడో, ఈ పట్టణాలలో ఉన్న చెట్లన్నీ నరికి ముట్టడి దిబ్బ ఏ రీతిగా అయితే కట్టాడో, రేపు దేవుడు మన ముందే ఉంచుతాడు. అందుకని నీ వాకిట పాపము పొంచి ఉన్నదని కయీనుతో అంటాడు. ఏమంటాడు చెప్పండి? నువ్వు సత్క్రియ చేయని ఎడల నీ వాకిట ఏం పొంచి ఉంటుంది? పాపము ముట్టడి దిబ్బ వేసుకొని కూర్చుంటుంది. ఏం వేసుకొని కూర్చుంటుంది చెప్పండి? ముట్టడి దిబ్బ వేసుకొని మనం మంచి పనులు చేస్తే అది వెళ్ళిపోదు. మనం ఇలాగే అన్యాయం చేస్తూ శిక్షకి లోబడకుండా, దేవుని వాక్యానికి లోబడకుండా, మనల్ని మనం సమాధానపరుచుకోకుండా, మరి ఆ వాక్యానుసారంగా జీవించకుండా అటువంటి పాపం మనలో కనబడిందనుకో, ఆ పాపం మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అంటే ఆ యొక్క ఉగ్రత, ఆ శిక్ష ఎక్కడికి వస్తుంది చెప్పండి? కయీనుతో దేవుడు అంటాడా లేదా? సత్క్రియ చేసిన ఎడల నువ్వు నీ తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల నీ యొక్క వాకిట్లో నీ పాపము. ముట్టడి దిబ్బ వేసుకోవడం అంటే ఏంటి? మన ఇంటికి బయట శత్రువు పొంచి రెడీగా కూర్చుంటాడు. ఏం చెప్పండి? శత్రువు, శిక్ష, ఉగ్రత రెడీగా కూర్చుంటాడు అవకాశం వస్తే మన మీదికి రావడానికి. అందుకని వీరి చెట్లన్నింటినీ కొట్టి ఏం చేశారు చెప్పండి? ముట్టడి దిబ్బ వేసుకోవడానికి ఉపయోగించారంట. అపవాదితోటి మరి దురాత్మల సమూహంతో పోరాడే వ్యక్తులముగా మరి మనం ఉండాలి. పిరికితనము గల ఆత్మ మనలో ఉండడానికి వీలు లేదు. ధైర్యపడేవారిగా ఉండాలి, ధైర్యపరిచేవారిగా ఉండాలి, భయపడకూడదు, జంకకూడదని సెలవిస్తూ ఉన్నాడు. 2వ భాగంలో అంతా కూడా సమాధానాన్ని కోరుకోవాలి. ఏం కోరుకోవాలి చెప్పండి? సమాధానాన్ని కోరుకోవాలి. దేవునితో సమాధాన పడాలి, మనుషులతోటి సమాధాన పడాలి. అందుకే దానాన్ని వెదకండి, వెంటాడాలంట. ఎవరితోనైనా సమాధానం లేకపోయినా ఏం చేయాలని చెప్పండి? వెంటాడి పరిగెత్తి 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 సమాధాన పడాలి. ఆ పరిగెత్తి 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 మనం సమాధాన పడలేదనుకో, ఇక్కడ మన ఇంటికి ఎదురుగా ఎవరేసుకుంటారు చెప్పండి? ముట్టడి దిబ్బ, వాకిట్లో పాపం పొంచి ఉంటుంది. శిక్షకి పాత్రులమైపోతాం. ఎందుకంటే సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. సమాధాన పడాలి, సమాధాన పరచాలి. ఎవరి అయినా ఇద్దరి మధ్యలో సమస్యలున్నా అవసరమైతే సమాధాన పరిచే పని చేయండి. కానీ వాళ్ళ మీద వీళ్ళకి చెప్పి, వీళ్ళ మీద వాళ్ళకి చెప్పి, వాళ్ళ మధ్యలో ఇంకా ఆ యొక్క పగని, ప్రతీకారాన్ని, కోపాన్ని రేపేవారిగా మరి మనము ఉండడానికి వీలు లేదు. అందుకని ఎవరి మీదకి మీరు యుద్ధానికి వెళ్ళినా ముందు సమాధాన వార్త, డైరెక్ట్గా గొడవడానికి వెళ్ళడానికి వీలు లేదు. ముందు సమాధాన పడే ప్రయత్నం చేయండి. ఎవరితోటైనా మనకి సమస్యలు ఉండవచ్చు, ఎవరితోటైనా మనకి కలహాలు ఉండవచ్చు. ప్రతి మనుషుల్లో అంటే అందరూ మంచివారుగా ఉంటారని చెప్పట్లేదు కదా. అందుకని ఒకవేళ అవతలి వాళ్ళు సమస్యలతో ఉన్నా కూడా ముందు మనం ఏం చేయాలి చెప్పండి? సమాధాన పడడానికి అవకాశం ఇచ్చేయాలి. సమాధాన పడే అవకాశం వాళ్ళకి ఇవ్వాలి. ఇవ్వకుండా డైరెక్ట్గా వారిపై నిందలేయడానికి వీలు లేదు. వారి గురించి సమాధాన పడకపోతే అప్పుడు మనం ఏం చేయాలి? దేవునికి అప్పగించేయాలి. దేవునికి అప్పగించేయాలి. అప్పుడు దేవుడే మరి వారిని చూసుకుంటాడు. కీర్తనల గ్రంథం 120వ అధ్యాయం 7వ వచనం. కోరుడది సమాధానమే, అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు. చూడండి, ఇక్కడ దేవుడే, ఇక్కడ దావీదు అంటున్నాడు. దావీదు అందరితో సమాధానమే కోరుకుంటున్నాడు. కానీ సౌలు సమాధాన పడ్డాడా?
చెప్పండి, సమాధాన పడలే, ఎంతసేపు యుద్ధానికే దిగాడు. ఈరోజు మనం కూడా సమాధానమే కోరుకోవాలి. కన్నా సమాధానాన్ని కోరుకున్న దావీదు యొక్క జీవితం ఎలాగుంది, సమాధానాన్ని కోరుకొని సౌలు యొక్క జీవితం ఎలాగుంది. అందుకని ఇక్కడ యాత్ర కీర్తనలో అంటున్నాడు, నేను కోరునది సమాధానమే, అయినను మాట నా నోటిన వచ్చిన తోడనే వారి యుద్ధానికి. కొద్దిమంది మనం మాట్లాడితే చాలు, మాట ముగియక ముందే ఏం చేస్తారు చెప్పండి, వాళ్ళు కలహానికి సిద్ధమవుతూ ఉంటారు. మనం సమాధాన పడాలి. ఎంత నెమ్మదిగా, అది కాదమ్మా సమాధాన పడదాం అని ఎంత నెమ్మదిగా మాట్లాడే ప్రయత్నం చేసినా అవతలి వాళ్ళు రేగుతానే ఉంటారు. అయితే దేవుడు కూడా మనతో అదే అంటున్నాడు. దేవుడు మనతో కూడా అదే అడుగుతూ ఉన్నాడు, నేను కోరునది సమాధానమే. మరి మనం దేవునితో యుద్ధానికి సిద్ధమయ్యే వారంగా ఉంటున్నామా, సమాధాన పడేవారిగా ఉంటున్నామా? మనలో ఉన్న అన్యాయమును, పాపమును దేవుడు మనల్ని హెచ్చరించినప్పుడు, సరి చేసుకోమని చెప్తూ ఉన్నప్పుడు దానికి లోబడి సరి చేసుకొని మనము, కయ్యనుకు కూడా దేవుడు అవకాశం ఇచ్చాడా లేదా? కయ్యనుకి కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇచ్చినా కూడా ఏం చేశాడు? దేవుని నోట్లో నుంచి కయ్యను నీ తమ్ముడు ఏడి అని సమాధానపు మాట వచ్చింది. వెంటనే ఏమన్నాడు కయ్యను? నేనేమన్నా కావలివాడినా? యుద్ధాన్ని కోరుకున్నాడు కయ్యను. ఏం కోరుకున్నాడు చెప్పండి? అయ్యో ప్రభు, పొరపాటు అయిపోయింది, నేనేదో పొరపాటున నా తమ్ముని ఇలా చేశాను అని దేవునితో సమాధాన పడలేకపోయాడు. ఈరోజు చాలామంది మేము దేవునితో సమాధాన పడలేకపోతున్నాం కయ్యనులో. కాబట్టి కయ్యను యొక్క జీవితం కూడా ఎలా హతమైపోయింది చూడండి, శాపగ్రస్తం అయిపోయింది. చివరికి ఏమైపోయింది చెప్పండి? శాపగ్రస్తం అయిపోయింది. కాబట్టి చూడండి, ఎవరైనా మీ దగ్గరకు వచ్చి సమాధాన పడాలనుకుంటే సమాధాన పడండి, వాళ్ళు ఏమన్నా చేయనివ్వండి, అవన్నీ దేవుడు చూసుకుంటాడు. మనం సమాధానాన్ని కోరుకోవాలి, వెదకాలి, వెంటాడాలి. ఎందుకంటే సమాధానం లేని చోట యుద్ధమే ఉంటుంది. ఏముంటుంది చెప్పండి? యుద్ధము, కలహాలు ఎప్పటికీ అది దేవుడు ఇష్టపడి కోరుకున్నది కాదు. అందుకే ముందు మీరు సమాధాన పడండి. అక్కడ మోషే కూడా ఇజ్రాయేలీలు వెళుతున్నప్పుడు వారు ఒప్పుకోకపోతే అప్పుడు యుద్ధానికి దిగారు. ఇక్కడ కూడా మీరు ముందు సమాధానాన్ని పంపించండి, వాళ్ళు ఒప్పుకోకపోతే తర్వాత మీరు యుద్ధానికి వెళ్ళండి. అందుకే యెరూషలేముతో కూడా చెప్తున్నాడు, యెరూషలేమా, ప్రవక్తలను పంపిస్తున్నా, సేవకులను పంపిస్తున్నా, నువ్వు సరి చేసుకో, నీ అన్యాయాన్ని తొలగించుకో, నీలో ఉన్న చెడుతనాన్ని తీసివేసుకో, శిక్షకి లోబడు. దేవుడు గద్దించినప్పుడు, హెచ్చరించినప్పుడు శిక్షకి లోబడు, లేకపోతే నీకు ఎదురుగా ముట్టడి దెబ్బ వేసుకొని కూర్చుంటుంది ఉగ్రత. మనం సమాధానాన్ని కోరుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అటువంటి కృపను ప్రభువైన యేసుక్రీస్తు మనకందరికీ దయచేయునుగాక. అందరం సమాధానం వెదకి వెంటాడి సమాధాన సువార్తను అందరికీ ప్రకటించే కృపను, అందరినీ దేవునితో సమాధాన పడమని చెప్పే రాయబారులముగా ఉండడానికి దేవుడు మనకు అటువంటి కృపను దయచేయునుగాక. ఆమేన్.